దేవుడు తన తీర్పిచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. వృషభ రాశివారు డిసెంబర్ 25న సాయంత్రం 6:45 నుండి జరగబోయే సంఘటనలు ఇవే. మిస్ అవ్వకండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే వృషభ రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సమస్యను చూసి అయితే భయపడరు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, దాన్ని పరిష్కరించడానికి ఉన్నటువంటి 4 మార్గాలు ఏంటని చూస్తారు తప్ప ఎప్పుడు ఒకే మార్గాన్ని గుడ్డిగా వెళ్ళిపోరు. అలానే ఎవరైనా ఏదైనా మాట చెప్పారంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటారు తప్ప ఆవేశం అయితే చూపించరు. చాలా ఓర్పు అనేది వీరి యొక్క నిర్ణయాల్లో, ప్రవర్తనలో మనకు అధికంగా కనిపిస్తుంది. అలానే ఈ రాశివారు దేనికి కూడా పెద్దగా ఒత్తిడి అయితే తీసుకోదు. ఏదైనా జరిగేది ఇక జరుగుద్ది కదా, ఏది ఆగదు కదా అన్న ధోరణితో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇది చాలా సందర్భాల్లో మీకు చాలా వరకు ఒత్తిడి తగ్గించడానికి, అంటే మంచి చేసి పెడుతుందని చెప్పుకోవచ్చు. అనవసరమైన ఒత్తిడి జీవితంలో లేకుండా ప్రశాంతంగా ముందుకు నడుపుతారు. ఈ విధంగా చూసి కొంతమంది మాత్రం వీరు దేని గురించి పట్టించుకోరు, జీవితం మీద ఎలాంటి బాధ్యత లేదు, లేదా వీరి మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి పట్టించుకోరని అనుకుంటారు. కానీ ఈ రాశి వారికి ప్రేమాప్యతలు ఎక్కువగానే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన మీద ఆధారపడిన వారు, తనని నమ్ముకున్న వ్యక్తులు మాత్రం విడిచిపెట్టరు. అలానే బంధుత్వాలకి, బంధాలకి అధికంగా విలువ ఇస్తారు. తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరితోని కూడా బంధుత్వాన్ని అయితే తెంచుకోవాలని అనుకోరు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు కారణంగా వీరు ఎన్నోసార్లు ఇబ్బందులు పడటం కానీ, లేకపోతే తన అనుకున్న వ్యక్తులను దూరం చేసుకోవడం వల్ల డబ్బు విషయంలో మాత్రం ఒక్కసారి జరిగిన తప్పు మరలా వారు రిపీట్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. అయితే మీ జీవితంలో కొన్ని సంఘటనలు డిసెంబర్ 25 తర్వాత నుండి జరగబోతున్నాయి. అవేంటో తెలుసుకోండి. ఇందులో చాలా వరకు కూడా మీకు మంచి చేసి పెట్టే సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి. అలానే 2 ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. వాటి నుండి కనుక మీరు దాటేసినట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ముందుగా మీకు జరగబోయే మంచి ఫలితాలు ఏంటో చూసుకున్నట్లయితే డిసెంబర్ 20 తర్వాత వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అంటే వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న పనులు, వ్యాపారాన్ని మార్పు చేయడానికి కానీ, లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కానీ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు రాసినటువంటి పరీక్షా ఫలితాలు మీకు అనుకూలంగా రావటం, లేదా మీరు కోరుకున్నటువంటి కళాశాలలు, యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించడం, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి వెళ్ళడానికి కావలసిన పత్రాలన్నీ మంజూరు కావడం, ఇలాంటి వార్తలు వింటారు. సంతాన విషయంలో శుభవార్త వినబోతున్నారు. సంతాన పరంగా తీసుకునే ట్రీట్మెంట్లు అనేవి అనుకూలించడం, లేదా సంతానం కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా చాలా వరకు ఫలితాలు పొంది తొందరలోనే మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణయ్య అడుగులు అయితే పడబోతున్నాయి. అలానే ఆర్థిక పరంగా ఇంకా రావు అనుకొని ఆశలు వదిలేసుకున్న బాకీలు ఏవైనా ఉన్నట్లయితే అవి వసూలు అవ్వడం జరుగుతుంది. లేదా మీరు కోల్పోయినటువంటి విలువైన వస్తువులు అనేవి దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలు ఏవైనా జరుగుతున్నట్లయితే తీర్పులు చాలా వరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఇంట్లో పెద్దలకి కానీ, లేదా పిల్లలకి ఎవరికైనా ఆరోగ్యం సహకరించలేనట్లయితే వారి యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో చాలా వరకు అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రదేశంలో ఒత్తిడి తగ్గడం, ఉద్యోగ పరంగా కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగడం, లేదా ఎవరైతే ఉద్యోగాల మార్పులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి మార్పులన్నీ కూడా అనుకూలిస్తాయి. కెరియర్ విషయంలో కూడా అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీరు చిన్నవే కదా అని వాటిని వదిలేయడం జరుగుతుంది. ఆ పని మాత్రం అస్సలు చేయకండి. చిన్న అవకాశాలు కూడా మీకు మంచి ఫలితాలు
ఫలితాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న వాటికి కూడా మీరు ప్రయత్నించుకోవడం మంచిది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం మీరు నష్టాలు వస్తాయనుకున్న సమయానికి సడన్గా లాభాలు అయితే తెచ్చి పెడతాయి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలు ఆకస్మికంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరించబోతున్నాయి. ఈ రాశివారు గత కొంతకాలం నుండి కూడా వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా వివాహ విషయాల్లో ఆటంకాలు, గొడవలు ఇలా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తుంది. కానీ ఈ సమయంలో వివాహం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వివాహ విషయాల్లో అయితే మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అలానే ఈ సమయంలో ఎవరైతే రాజకీయస్తులు గతంలో అవమానాలు పడి కానీ లేదా చెయ్యని తప్పులకు నిందలు మోసి ఉంటారో వారు ఖచ్చితంగా వారి యొక్క నిజాయితీని నిరూపించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో కూడా చాలా వరకు అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. అలానే మీకు కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. మొదటగా కొంతమంది వ్యక్తులు అంటే మీ స్నేహితుల రూపంలో కానీ లేకపోతే బంధువుల రూపంలో వారు మీకు కొన్ని తప్పుడు ఆలోచనలు మీ బుర్రలోకి ఎక్కించి మీ దగ్గర డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించడానికి ఉన్నారు. ముఖ్యంగా వారికి ఏదైనా అవసరం ఉన్నట్లయితే వారి తరపున మిమ్మల్ని పెట్టుబడి పెట్టడం, లేకపోతే వారికి కావాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర తీసుకోవడం లేదా మిమ్మల్ని మధ్యవర్తులుగా ఉంచి డబ్బులు ఇప్పించడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తులను మాత్రం మీరు అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారు ఖచ్చితంగా మిమ్మల్ని ముంచేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు కనుక జాగ్రత్తగా లేనట్లయితే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలానే వృషభ రాశికి సంబంధించిన వారికి వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మూగ జంతువులు వాహనాలకు అడ్డుగా రావడం లేదా కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అలానే వాహనాల మీద బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లుల్లిపైన అయితే తీసుకుని వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది. అంటే వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కానీ లేదా మీకు రావాల్సిన మొండి బాకీలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. గతంలో విడిపోయినటువంటి దూర బంధువులు కానీ లేదా ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో మళ్ళీ మాటలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తోబుట్టువులతో ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. కావలసిన రీతిలో సహాయ సహకారాలు అయితే అందుతాయి. వృషభ రాశి వారు ఒక చిన్న పరిహారాన్ని పాటించుకోండి. శనివారం రోజు అలానే ఆదివారం అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని కనుక మీరు స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే అమ్మవారి దర్శనం చేసుకోవడం కుదిరినట్లయితే అమ్మవారికి 108 పుష్పాలతో గుచ్చిన ఎర్రటి మాలను సమర్పించడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.